హై వ్యూవర్స్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెట్రో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే ప్రతిపాదించారో లైన్, ఆ లైన్ కాదు వేరే లైన్ అన్నారు. ఈ రెండు సేమా? కొంతమంది ఏమో ఇదిగో రివర్స్ టెండరింగే అంటారు. బట్ నేనేమంటా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏదైతే ఉందో అది రివర్స్ టెండరింగ్. జరుగుతున్న పనిని ఆపిచ్చి మధ్యలో వేరే వాళ్ళకి అప్పచేయటం, దానివల్ల డిలే అయింది. నాణ్యత లోపం వల్ల కొన్ని క్రాకులు వచ్చి ఉన్నాయి. అసలు ఎప్పటికైతే ఏంటో కూడా తెలియకుండా అయిపోయారు. సో ఆయన చేసిన తప్పు. దాన్ని కూడా ఎంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, వద్దయ్యా లేదు అని చెప్పేసి ఆయన వెళ్ళాడు. బట్ రేవంత్ రెడ్డి ఏం చేశారు? నేను ఇదే విషయం గతంలో చెప్పాను. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా మెట్రో అంటూ ఉన్నారు, అది దానివల్ల నష్టం తప్ప లాభం లేదు. కొన్ని వేల కోట్లు ఖర్చు చేయడమే. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతో ఆల్రెడీ అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది అండ్ అద్భుతమైన రోడ్లు అనేవి ఉన్నాయి. సో ఏసీ బస్సులు పెట్టినా సరే సూపర్గా నడిచిపోద్ది ట్రాన్స్పోర్ట్, దానికి మెట్రో అవసరం లేదు అని చెప్పారు. ఈరోజు ఎగ్జాక్ట్గా అదే రేవంత్ రెడ్డి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకి మెట్రో అవసరం ఉండ, రియల్ ఎస్టేట్ కోసమో కొంతమంది బడా బాబుల కోసం తప్ప వేరేది కాదు, ఇది వద్దు, దానివల్ల ఉపయోగం లేదు. తర్వాత రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా మెట్రో అన్నారు కదా, సో అది కూడా వద్దు. లైను ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది, మళ్ళీ అక్కడ అవసరంలా. ఇప్పుడేం చేస్తారు? అటు ఉండే జనాభా తక్కువ, జనాభా ఎటు ఎక్కువ ఉంటున్నారు అండ్ మెట్రో అవసరం ఎక్కడ అండ్ అభివృద్ధి అనేది ఎక్కడ జరగాలో మీరు చూడండి. అలా ఏం చేశాడంటే ఈ జేబీఎస్ టు ఫలక్నామా రూట్ ఉంది కదా మెట్రోది, అది ఇన్కంప్లీట్గా ఉంది, 5 కిలోమీటర్లు ఎంతో. దాన్ని కంప్లీట్ చేయమని చెప్పారు. అది కంప్లీట్ చేసి పహడీ షరీఫ్ అండ్ శ్రీశైలం హైవేని టచ్ చేస్తూ అలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా వేయండి. ఈ మధ్యలో ల్యాండ్స్ ఏదైనా కావాల్సి ఉంటే గవర్నమెంట్ ల్యాండే కాబట్టి మనం ఇద్దాం. అండ్ దీనివల్ల సిటీ ఇటు ఎక్స్పాండ్ అవుతుంది అండ్ జనాలు కన్వీనియంట్గా ఉండిద్ది. అండ్ కనెక్టివిటీ అనేది ఉండటం ద్వారా వాళ్ళు వస్తూ పోతుండటం ద్వారా పాత బస్తీలో కూడా అభివృద్ధి అనేది జరిగిందని చెప్పేసి అన్నాడు. తర్వాత ఫార్మాసిటీ అని చెప్పేసి ఆ కందుకూరు దగ్గర ఎక్కడో ఉండే, ఆయన ఏమన్నాడంటే ఇది సిటీకి దగ్గరగా ఉంది, ఇక్కడ ఫార్మాసిటీ అంటే లేనిపోయి తలనొప్పే, ఫార్మాసిటీ వద్దు, పెద్ద పెద్ద వెంచర్లు గవర్నమెంట్ తాలూకు అండ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ వైజ్ వెంచర్లు వేద్దాం, డెవలప్ చేద్దాం. ఈ మెట్రో అన్నది శంషాబాద్ మెట్రో ఏదైతే అనుకుంటున్నాం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేది, దీనికి నీరుపై వెళ్ళేలాగా మనం ప్లాన్ చేద్దాం. అప్పుడు అద్భుతంగా ఎక్కడ డెవలప్ అయింది, ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, పాత బస్తీలు వచ్చేసి ఇటువంటి గొడవలు ఇటువంటివి ఏమి లేకుండా జనాలంతా కూడా రూపాయలు నిమగ్నం అవుతారు, వాళ్ళు డెవలప్మెంట్లో భాగమవుతారు అండ్ కనెక్టివిటీ వచ్చి కరెక్ట్గా ఉండేది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇటు ఆల్రెడీ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అక్కడ నీకు ఎయిర్పోర్ట్కి సంబంధించేసి అండ్ రోడ్లు కూడా కరెక్ట్గా ఉంటాయి, అసలు అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కడ ఏమి ఉండవు. సో కరెక్ట్గానే ఆలోచించారు రేవంత్ రెడ్డి గారు, నాకైతే అనిపిస్తూ ఉంది. సో రివర్స్ టెండరింగ్కి ఇక్కడ మెట్రో లైన్ మార్చడానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ అభివృద్ధి చూశాడు, అక్కడ ఆయన వచ్చేసి ఓన్లీ ఆయన అనుకున్నది చూశాడు, అది తేడా.